నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇదొక పాత డైలాగ్. కానీ జగిత్యాల పాలిటిక్స్ లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటో తెలుసా? నిన్ను తిట్టను, కొట్టను, కానీ అందరి ముందు నువ్వు అసలు మనిషివే కానట్టు ప్రవర్తిస్తా. ఎస్, అక్షరాల ఇదే జరిగింది. జగిత్యాల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా, ఇదే సెన్సేషన్. సీన్ చల్గల్లో కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం వేదిక మీద ఉద్దండులైన నాయకులు ఎంపీ అరవింద్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వీళ్లతో పాటే సాక్షాత్తు స్థానిక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వాతావరణం చాలా కూల్ గా ఉంది. అంతా నార్మల్ అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా అక్కడ టెంపరేచర్ పెరిగింది. బీజేపీ ఫైర్ బ్రాండ్ జగిత్యాల ఇన్ఛార్జ్ బోగా శ్రావణి చేతిలో శాల్వాతో వేదిక మీదకు వచ్చారు. చిరునవ్వులు చిందిస్తూ ఎంతో మర్యాదగా ఒక్కొక్కరిని వస్తూ ఉన్నారు. మంత్రి అడ్లూరికి శాలువా కప్పారు. పక్కనే ఉన్న ఆది శ్రీనివాస్ ను సత్కరించారు. కానీ ఇక్కడే అసలైన పొలిటికల్ ట్విస్ట్. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కనీసం మనిషిలా కూడా చూడలేదు. అమాంతం స్కిప్ చేసి ఏమీ ఎరగనట్టు పక్కనున్న వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయారు. వాట్ ఏ సీన్! పక్కనున్న వాళ్లను పూలమాలలతో ముంచెత్తి మధ్యలో ఉన్న ఎమ్మెల్యేని గాలికి వదిలేయడం పొరపాట? ఛాన్సే లేదు. ఇది పక్కా ప్లాన్, పక్కా స్కెచ్. ఎక్స్ట్రీమ్ పొలిటికల్ ఇగ్నోరెన్స్. ప్రత్యర్థిని పట్టుకుని తిట్టడం కంటే వాళ్ళు అసలు అక్కడ లేనట్లు ప్రవర్తించడమే అతిపెద్ద అవమానమని బోగస్ శ్రావణి భావించారా? శ్రావణి ఆడిన పొలిటికల్ మైండ్ గేమికి అక్కడ వేదిక మీదున్న వాళ్ళకే కాదు, చూస్తున్న జనాలకు కూడా ఫ్యూజుల్ అవుట్. జగిత్యాల పాలిటిక్స్ లో ఈగోలు ఏ రేంజ్ లో రగులుతున్నాయో, పగలు పంతాలు ఏ పిక్స్ కి చేరాయో చెప్పడానికి ఒక్క సీన్ చాలు. వేదిక మీద అందరి ముందే జరిగిన ఈ పబ్లిక్ ఇన్సల్ట్ పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. మరి బోగా శ్రావణి చర్యను మీరెలా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా కావాలని ఇచ్చిన పొలిటికల్ పంచా, సైలెంట్ గా చేసిన మైండ్ గేమా, లేక యాదృచ్ఛికంగా జరిగిందా? ఈ సెన్సేషనల్ ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.